వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు 23వ అధ్యాయం, సామ్ 23 వర్స్ నంబర్ 1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. వావ్, వన్ ఆఫ్ ద అమేజింగ్ స్క్రిప్చర్, వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్, వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్చర్. ఇది ఎంతో చిన్న కీర్తన, మేబీ 5-6 వచనాలు ఉన్నాయి అంతే. బైబిల్లో మనకు కొందరికి ఏ వచనాలు ఎక్కువ ఇష్టపడతారంటే ఏదైతే చిన్న చాప్టరో దాన్నే ఇష్టపడతారు. సో ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ ఓపిక లేదు బైబిల్ చదవడానికి. తొందరగా వెళ్ళిపోవాలా, కాలేజీలకు వెళ్ళిపోవాలా, స్కూల్కి వెళ్ళిపోవాలా, పనులకి వెళ్ళిపోవాలా. అంతంత పెద్దవి మనం చదవలేము, అంతంత టైం మనం దేవుడికి ఇవ్వలేము. కాబట్టి ఏదైతే చిన్నదో, ఏదైతే బాగుంటుందో, ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, ఏదైతే మనకు సమాధానాన్ని ఇస్తుందో, ఏదైతే మనల్ని బలపరుస్తుందో దాన్ని మనం ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. అందుకనే అప్పుడప్పుడు భక్తులు సేవకులు కనిపించినప్పుడు కొన్ని వాళ్ళ ఆత్మీయ జీవితాలు పంచుకుంటూ ఉంటారు. ఏమనంటే, నేను 91వ కీర్తన రోజు చదువుకుంటానంటారు. సరే, మంచిదండి. నేను కీర్తనలు 23 రోజు చదువుతానంటారు. ఇంకా సూపర్ అంటారు. నేను 103వ కీర్తన రోజు 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 కంటత పెడతానంట. మంచిది నాన్న, చాలా సంతోషం. సో యూ టెల్ you're a man of God that I will read this. నాకు ఇదొచ్చు, ఇదొచ్చు. So everyone want to show that I know word of God. బట్ ఎక్కడ క్రైస్తవులు ఫెయిల్ అవుతున్నారంటే మేనిఫెస్టేషన్లో ఫెయిల్ అవుతున్నారు. మేనిఫెస్టేషన్, దాన్ని పొందుకునే విషయంలో మనము కంపల్సరీ ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలకి, క్రైస్తవులకి ఓపిక తగ్గిపోయింది. క్రైస్తవులకి చాలా ఉండాలి, ఆవేశం పనికిరాదు. క్రైస్తవత్వములో, క్రిస్టియానిటీలో దేవుని బిడ్డలుగా చెప్పాలనుకొని జీవించాలనుకున్న మీరు ఆవేశము మీకు పనికిరాదు, యాంగ్జైటీ పనికిరాదు, తొందర పనికిరాదు, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. ఇప్పుడు దేవా తొందరకి అంటే ఈగిపోతే వెంటనే మనం వేరే తప్పు చేయకూడదు. No. So you need to wait upon the Lord. Wait upon the Lord. So you need to wait for His word and His directions. ఒక పూట ఆయన మనం అడిగిన వెంటనే, ఇంకోటి, He is not a human being, man. ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు. చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి దేవుణ్ణి. ఆమెన్. ఆయన ఊరికే ఫీల్ అవుతాడు, తెలుసా? ఊరికే ఫీల్ అవుతాడు దేవుడు. ఆయనని మనం హర్ట్ చేయకూడదు, ఆయన మనము దుఃఖ పెట్టకూడదు. ఆమెన్. ఎప్పుడు మనం దేవుని ముఖంలో సంతోషాన్ని చూడాలి. ఆమెన్. సో లెట్ us see happiness in God's face every time. Let's see happiness. నిన్న ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నిన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ సెషన్ ఆ దైవజనుడు తీసుకుంటే, సెకండ్ సెషన్ మధ్యాహ్నం నేను తీసుకున్నాను. ఆయన సాక్ష్యం చెప్తూ ఒక మాట అన్నాడు. నేను మీలాగే యవన దశలో ఉన్నప్పుడు మీకంటే ఎక్కువ పాపాలు చేశాను. నేను ఎంత పాపాలు చేశానంటే పాపము తప్ప నా జీవితంలో ఇంకేమీ లేదన్నాడు. I was listening to his sermon. పాపము తప్ప నా జీవితంలో ఏమీ లేదు, అంత ఘోర పాపిని నేను అన్నాడు. అంత పాపంలో ఉండి కూడా రోజు బైబిల్ చదువుతాంట, రోజు ప్రార్థన చేస్తాంట, చర్చికి వెళ్తాంట, అన్నీ చేస్తాంట. బట్ హీఈస్ ఏ అటర్మోస్ట్ కోర్ లెవెల్ సిన్నర్. ఆయన చెప్తున్నాడు, నేను భయంకరమైన పాపిని, నా పాపాలు కూడా ఎవరు చేసి ఉండరు అన్నాడు ఆయన. అంత పాపివని ఆయన అనుకుంటాడు. సో ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతన్ని మధ్యాకాశంలోకి తీసుకువెళ్ళి
ఆయన దేవుడు అతనితో మాట్లాడడానికి సంభాషణ ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేసుకుంటున్న గదిలో ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్ళంట దేవుడు, యేసు ప్రభుల వారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ యేసయ్య ఏడుస్తున్నాడంట. ఏంటది వింటున్నారా? యేసయ్య ఏడుస్తున్నాడంట. ఇతను యేసు ప్రభుని చూసి ఎందుకు యేసయ్య ఏడుస్తున్నాడని బాగా చూస్తే అతని కన్నీళ్లలో ఇతని పాపాలు కనబడుతున్నాయంట. అర్థం కాలే మీకు? అతని యేసు ప్రభు కన్నీళ్లలో ఇతను చేసిన పాపము, ఒక్కొక్క కన్నీటి బొట్టులో ఒక్కొక్క పాపం కనబడుతుందంట. అక్కడ అతని జీవితంలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. అంటే నేను పాపం చేస్తే దేవుడు ఏడుస్తాడా అని అతను ఆ రోజు రియలైజ్ అయిపోయాడంట. హీ స్టాప్ డూయింగ్ సిన్. అతను ఫస్ట్ సెషన్లో అదొక యూత్ రిట్రీట్, అది నేను వెళ్ళిన మీటింగ్. చాలా పెద్ద ఆయన, ఈ 75 years ఓల్డ్, చాలా స్ట్రాంగ్, నాకంటే బలంగా చెప్తున్నాడు వాక్యం. ఐ వాజ్ అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్. ఆయన ఏడుస్తూ కన్నీళ్లు కార్చి వాక్యం చెప్తున్నాడు. మై డియర్ యంగ్స్టర్స్ అంటున్నాడు. వాళ్ళు ఏమో ఫోన్లు చూసుకుంటా ఉన్నారు. ఆయన కన్నీళ్లు కార్చి వాక్యం చెప్తున్నాడు. ప్లీజ్ పాపాలు చేయడం మానేయండి అంటున్నాడు. పాపాలు చేయడము, ఇంకోటి ఆయన కమాండ్ చేయట్లే, రిక్వెస్ట్ పెట్టుకున్నాడు యవనస్తులకి, దయచేసి పాపాలు చేయడం మానేయండి రా అన్నాడు. ఎందుకంటే అతని జీవితంలో జరిగిన సన్నివేశం నాకు కూడా ఏం చెప్తాడు. అతని పాపాలు యేసు ప్రభు కన్నీటి బొట్టులో కనపడ్డాయంట. ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు అని అడగలేకపోతున్నాడు, ఎందుకంటే ఆ యేసు ప్రభు కన్నీళ్ళలో అతని పాపం కనిపిస్తుందంట. షాక్ అయిపోయాడంట. ఈరోజు మీరు కూడా పాపం చేస్తే దేవుడు ఏడుస్తాడు, జాగ్రత్త అని ఆయన రిక్వెస్ట్ పెట్టి పాపం ఏడుస్తూ వాక్యం చెప్పాడు, ప్రసంగం చేశాడు. ఆయన చాలా బాధ వేసింది నాకు. ప్రభువా, ఏడ్చి వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, బాధపడుతూ వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారా అని నేను వెతుకుతున్నప్పుడు ఆయన కనిపించాడు. సో మనం కూడా కొన్నిసార్లు పాపాన్ని ప్రేమించకపోయినా పాపం చేస్తాం, పాపాన్ని ఇష్టపడకపోయినా పాపం చేస్తాం. నేను అంటాను దట్స్ ఓకే, డోంట్ వరీ. బట్ మీరు ఇటువంటి దర్శనం మీకు ఒకవేళ కలిగితే మీరు కూడా దేవుడిని ఏడిపిస్తున్నారు మీరు కూడా తెలుస్తుంది. సో ఏం చేయాలి, ఏమైనా చేయండి, కానీ యేసయ్యని ఏడిపించండి. ఆమెన్, ఆమెన్. వినబట్లే? డోంట్ మేక్ గాడ్ టు క్రై. యేసు ప్రభుని ఏడిపించండి. నేను సిలువలో కార్చి, రక్తం కార్చి, నేను ప్రాణత్యాగం చేసి తిరిగి లేచి మిమ్మల్ని కడిగితే మీరు మళ్ళీ పాపం చేస్తున్నారేంట్రా అని ఆయన తిట్టడంట, కొట్టడంట. సరే, పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నాడు. ఎవరన్నా పాపం చేస్తే వెంటనే చచ్చిపోయారా? చచ్చిపోలేదు. ఆయన ఎంత కృపగలడు తెలుసా, ఎంత మంచోడు తెలుసా. ఆయన చంపలేదు, గమ్ముకున్నాడు. కానీ ఆయన పాపం చేసే ప్రతిసారి ఆయన ఏడుస్తున్నాడంట. ఆమేన్, ఆమేన్. ఈ లోకములో పాపము చేసేవాడు ఈ మాట వినును గాక. ఆమేన్. ఐ హోప్ మీరు కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని యుగాల క్రితమే పాపాలు చేయడం మానేశారు. ఆమేన్. యు ఆర్ డెడ్ టు సిన్. యు ఆర్ డెడ్ టు సిన్. యు ఆర్ డెడ్ టు సిన్. ఐ యామ్ డెడ్ టు సిన్ అనుకోవాలి. బీయింగ్ ఎ క్రిస్టియన్, బీయింగ్ బిలీవర్స్, దేవుని బిడ్డలుగా మనల్ని దేవుడి దగ్గరికి రాకుండా చేసేది ఏం తెలుసా? పాపం. ఏంటది? మీరు చాలా తక్కువ అంచనేశారు పాపాన్ని. అమ్మో, అది ఎంత ప్రేమగా, ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉంటుంది తెలుసా పాపం. అసలు చెయ్యాలనిపిస్తుంది అంతే. ఇట్ ఈస్ వెరీ క్యూట్, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. సిన్, టాకింగ్ అబౌట్ సిన్, పాపం చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పండు ఎలా ఉంటుందంటే చూడడానికి చండాలంగా ఉందా? ఆ పండు ఎలా ఉంది చూడడానికి అందముగాను, రమ్యమైనదిగాను, రుచిగల దానిగా ఉందంట. ఏంటి ఆ పండు? ఎస్, షుడ్ బి కేర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ యవనస్తుల కొడుకులో అతను కన్నీళ్లు కార్చి చెప్తున్నాడు. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ అండ్ టచ్డ్. కలుద్దాం అనుకున్న సెషన్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. మీటింగ్ ముందు వెళ్ళిపోయాడు. సరే, ఇంకా సెకండ్ సెషన్ తీసుకున్నాను. 7 hours విడిచిపెట్టలేదు. 7 గంటలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు దొరికేరు ఇల్లు. ఆయన కన్నీళ్ళు వేస్ట్ అవ్వకూడదుగా. ఆయన కన్నీళ్ళు పొరపాటును వేస్ట్ చేయలేదు. నేను ఒక్కని విడిచిపెట్టి తలుపేంటారు అన్న.
తలుపేయండి ఫస్ట్ మీరు అన్న. తలుపేసి అప్పుడు ఒక్కడు కూడా చర్చిలోంచి కదలలేదు, ఒక్కడు కూడా కదలలేదు. ఏ పరిశుద్ధుడు మాటలు వేస్ట్ అవ్వకూడదు, ఏ దైవజనుడి యొక్క కన్నీళ్లు వేస్ట్ అవ్వకూడదు. ఆమేన్, హల్లెలూయా. దగ్గరికి రావడానికి కూడా భయపడ్డారు. ప్రభు ఆ రీతిగా దేవుని నామాన్ని మహింపరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఒకటి, పాపము ఎంత బాగున్నా చేయకండి, పాపము ఎంత అందంగా ఉన్నా చేయకండి, పాపము చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నా, రుచిగా ఉన్నా, మాధుర్యంగా ఉన్నా చేయకండి. ఆమేన్. We are dead to sin. We are dead to sin. We are dead to sin. మన జీవితంలోంచి ఎవరు పాపాన్ని తీలా, ఒక యేసయ్య తీశాడు, ఒక యేసయ్య తీశాడు మన పాపాలని. మన అంత గొప్ప దేవుణ్ణి మనము సిలువను నిరర్థకం చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు ప్రభువు నా హృదయంలో ఉంచిన మాట చాలా విలువైనది, చాలా గొప్పది. మీ జీవితంలో దాన్ని ప్రభు డిపాజిట్ చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో దిస్ సామ్ ఈజ్ వెరీ వెరీ లిటిల్ స్మాల్ వన్. చిన్నది, 6 అధ్యాయాల కీర్తనే, అందరికీ సుపరిచితమైనది, ఇష్టమైనది. బట్ ఈ కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడో దావీదు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. సో దేవుడు ఎంత గొప్పోడు, దేవుడు నా కొరకు ఏం దాచిపెట్టాడు, దేవుడు నా కొరకు ఏం సిద్ధపరిచాడు, దేవుడు ఎంత గొప్పోడో కీర్తనకారుడు తెలుసుకున్నాడు. సో బ్లెస్సింగ్ ఈజ్ ఎ ప్యాకేజ్. నీ జీవితంలో నువ్వు ఒక ఊరికి వెళ్తున్నావు, ఒక ప్రయాణం చేస్తున్నావు, బట్టలు సర్దుకుంటావు లేదా, అన్ని ట్రాక్స్, తర్వాత చుడిదార్ అయినా, తర్వాత డ్రెస్సులు, ప్యాంట్ షర్ట్ అయినా, ఒక జర్నీకి కావాల్సిన అన్ని A to Z, బ్రష్, పేస్ట్, టవలు, మొత్తం A to Z కిట్ మొత్తం ఎత్తుకుపోతాను ఒక జర్నీకి, అవునా? సో అదే రీతిగా ఒక దేవుడు ఒక వ్యక్తిని తయారు చేసినప్పుడు ఆ వ్యక్తికి కూడా కొన్ని ఆశీర్వాదాలు రెడీ చేస్తాడు. ఆమేన్. నిన్ను కూడా ఈ భూమి మీదకి దేవుడు పంపించినప్పుడు నీ బ్యాగ్ కూడా దేవుడు రెడీ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. బికాస్ ఈ జర్నీ అంతా ఏమంటా తెలుసా, మనము యాత్ర అంటాం. దిస్ లైఫ్ విల్ కాల్డ్ యాజ్ ఎ జర్నీ. యువర్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ. నీ జీవితము కూడా ఒక యాత్రే. ఆమేన్. యా, ఇట్స్ ఎ జర్నీ. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. You go to school every day, you go to college, you go to business, job, you go to ministry. నువ్వు రోజుకి ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటావు. you travel every day. ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటే నేను చేయలేను అనుకో, I can't do it. But you travel every day. నువ్వు రోజు బయటికి వెళ్తా ఉంటావు. నీ జీవితం ఎక్కడ ఆగలేదు, ఒకటి గుర్తుపెట్టుకో. You travel. Life is a journey. దేవుడు మన యాత్రను ప్రారంభించినప్పుడు ఆయన మన బ్యాగ్ కూడా రెడీ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం ఒకసారి. చదువుకుందాం కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. రైట్. అసలు కీర్తనకారుడు దేంతో స్టార్ట్ చేశాడంటే, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, అండ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్. దాని అర్థం ఏంటంటే, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆమేన్, చెప్పండి, నాకు కావాల్సినవన్నీ నాలో ఉన్నాయి. ఆమేన్. ఎంతమందికి అనారోగ్యం కావాలి, ఎంతమందికి దరిద్రం కావాలి, ఎంతమందికి ఇదిగో పావర్టీ కావాలి, ఎత్తటి చేతులు ఎత్తు. ఇక పేదరికం, మన పేదరికంతో ఆడుకుంటున్నారు, చూసుకోండి. మన పేదరికంతో ఆడుకుంటున్నారు. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ పావర్టీ వెరీ సూన్. ఆమేన్. చెప్పండి, యేసయ్యా. మనస్ఫూర్తిగా పలకండి, చెప్పండి, యేసయ్యా, తొందరగా ఈ పేదరికం నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి. జీవితాంతం రుణపడి ఉంటాం. ఆమేన్. ఎస్, ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ పావర్టీ. ఈ పేదరికంలో ఉంటే నీ చూపు మారుతుంది, నీ మైండ్ మారుతుంది, నీ మాట తీరు మారుతుంది, నీ చేతి మారుతుంది, నీ నడక మారుతుంది, నీ హృదయం మారుతుంది, నీ ఆకలి కూడా మారుతుంది. నీ ఆకలి కోసం నువ్వు ఎన్ని తప్పులన్నా చేస్తావు. ఆలోచన కబక్కని ఆడ ఒక 10 రూపాయలు కట్ట కనిపిస్తుంది, తీసుకుంటే బాగుంటుంది. దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు. అదే నీకు 100 కోట్లు ఉన్నాయి, 10 రూపాయలు కట్టుంటే తీసుకుంటావాడా?
చీ 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 తీసుకొని పేదలు కూడా ఇవి అవతలేసేస్తాం. దట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ రిచ్ మ్యాన్. దట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ రిచ్ మ్యాన్. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ పూర్ పీపుల్, ఐఎమ్ అగైన్స్ట్ పావర్టీ. ఆమెన్. నేను పేదోళ్ళకి విరుద్ధం కాదు, పేదరికానికి విరుద్ధం. పేదరికానికి విరుద్ధం. పేదరికం చాలా డేంజర్, బయటికి రావాలి. సో దావీదు ఫస్ట్ పలికిన మాట ఏం తెలుసా? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ అన్నాడు. దేవుడు నా కాపరి కాబట్టి నా బ్యాగ్ సర్దేశాడు. దేవుడు నాకేం కావాలో ఆయన నా బ్యాగ్ సర్దాడు మొత్తం. నా లైఫ్ టైంకి ఏం కావాలో. ఇదిగో మీరు అమెరికాకు పోవాలంటే 25 కేజీలు బ్యాగ్ పెట్టుకోవాలి, తెలుసా మీకు? డొమెస్టిక్ ట్రావెల్లో అంటే 7 కేజీలు లగేజ్ పెట్టుకోవాలి. అదే లైఫ్ టైం జర్నీ చేయాలంటే ఒక 10,000 కిలోలు బ్యాగ్ ఉంటుందేమో మీకోసం. దేవుడు దాన్ని రెడీ చేసాడు. ఆమేన్. హల్లెలూయా. అది బట్టల, ఆరోగ్యమా, శాంతి, సమాధానం, నెమ్మది, డబ్బు, ఆ బ్యాగ్లో ఏమేం పడతాయో, ఆ జర్నీకి ఏమేం కావాలో దేవుడు అన్నీ సమకూరుస్తున్నాడు. ఆమేన్. కమాన్ చూద్దాం ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో. యెహోవా నా కాపరి, నాకు అన్నీ ఉన్నాయి. చెప్పండి ఆమేన్. కమాన్ రీడ్ దట్. చూద్దాం ఏమేం బ్యాగ్లో ఏమి ఉన్నాయో. పచ్చిక గల చోట్లను, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే ఎదుగుదల, గ్రీనరీ. ఎక్కువగా ఏదైతే పచ్చగా ఉంటుందో ఆ చెట్లు ఎదుగుతున్నాయి, ఆ పంట బాగా ఫలిస్తుందని అర్థం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడంట. సో నీ బ్యాగులో ఏముంది? మొట్టమొదటిగా నిన్ను ఎక్కడ పనుకొని ఇస్తాడంట, ఎక్కడ నీ జీవితాన్ని స్థిరపరుస్తాడంట? పచ్చిక గల చోట్ల. నీ ఉన్న స్థలము, నీ ఉన్న దేశము, నీ ఉన్న ప్రాంతములో నువ్వు ఎదిగి తీరుతావు. ఆమేన్. పచ్చ గడ్డి వల్ల ఎదుగుతావంట. ఆమేన్. హల్లెలూయా. సో నంబర్ 2, శాంతికరమైన జలముల యొద్ద. ఆమేన్. నీ జర్నీలో నీకేం కావాలి? వినబడలా? గొడవలు కావాలా? శాంతి కావాలి. యు నీడ్ పీస్ ఇన్ యువర్ జర్నీ, యు నీడ్ పీస్ ఇన్ యువర్ ట్రావెల్. దేవుడు ఆ బ్యాగ్ లో శాంతి కూడా వేసాడు. ఆమేన్. గాడ్ డిపాజిటెడ్ పీస్ ఇన్ దట్ బ్యాగ్. నంబర్ 3, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. ఇంకోటి మూడవదిగా చూస్తే, మన ప్రాణానికి మన జర్నీలో అలిసిపోకుండా మనకి నెమ్మది ఉండాలంట. ఎంత ట్రావెల్ చేసినా అలిసిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఉద్యోగాలకు పోయి అలిసిపోతావు, బిజినెస్లు చేసి వెళ్ళిపోతావు, కాలేజీకి పోయి అలిసిపోతావు, స్కూల్కి పోయి అలిసిపోతావు, కొందరు కూర్చొని అలిసిపోతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం ఉంటుంది. అందుకే ఆయన శాంతికరమైన జలముతో నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. హి రెస్టోరెట్ మై సోల్. నువ్వు ఎంత జర్నీ చేసినా అలిసిపోవు ఈ యాత్రలో. ఆమేన్. హల్లెలూయా. నీకు 30, 40, 50, 60 వచ్చినా నువ్వు అలిసిపోవు. ఆమేన్. సో బికాస్ దిస్ ప్యాకేజ్ ఈజ్ ఇన్ దట్ బ్యాగ్. ఈ ఆశీర్వాదము ఆ బ్యాగ్ లో ఉంది. నీ యాత్రకు కావాల్సిన, నీ జర్నీకి కావాల్సినవన్నీ దేవుడు ఆ బ్యాగ్ లో పెట్టాడు. ఆమేన్. ఆమేన్. సో ఒకవేళ పొరపాటున మీరు జర్నీ చేసినప్పుడు, ఇదిగో మీ భార్యో మీ భర్తో పొరపాటున ఇదిగో బట్టలు బయటికి తీసి టవల్ లేదనుకో, బుద్ధి లేని దాన టవల్ పెట్టలేదు నువ్వు, బుద్ధి లేదు నీకు, బ్రష్ పెట్టలేదు నువ్వు, బుద్ధి లేదన్నా సోప్ పెట్టలేదు నువ్వు అని రకరకాల. మీ ఆవిడ మర్చిపోద్దేమో, మీ ఆయన మర్చిపోతాడేమో, ప్రభు మర్చిపోడు. ఆమేన్. హల్లెలూయా. సో హీ క్రియేటెడ్ యు. ఆయన నిన్ను సృష్టించాడు, నీకు కావాల్సినవన్నీ నీ యాత్రలో పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో మర్చిపోవడానికి ఆయన మనిషి కాదు. ఆయన మర్చిపోకుండా ఉండడానికి ఆయన ఎవరు తెలుసా? దేవుడై ఉన్నాడు. ఆమేన్. సో నీ ప్రాణమును ఆయన సేద తీరుస్తాడంట. నువ్వు ఎంత జర్నీ చేసినా నువ్వు అలిసిపోవు. ఆమేన్. నీ జీవితంలో, నీ యాత్రలో, నీ లైఫ్లో ఎంత జర్నీ చేసినా, ఒకప్పుడు నువ్వు ఎవరిని పోషించలా, నువ్వే పోషించుకోలేదు. ఆ తర్వాత దేవుడు నీ జీవితంలో ఒక్కొక్కరిని యాడ్ చేశాడు. ఈరోజు నీ ఇంట్లో 3, 4, 5, 6, 10 మంది ఉన్నారు. వాళ్ళందరినీ పోషిస్తున్నావు నువ్వు. ఆమేన్. ఆయనను అలిసిపోట్లే. ఆమేన్. హల్లెలూయా. సో నీ ప్రాణమును సేద తీర్చే ప్యాకేజ్ కూడా ఆ బ్యాగ్ లో ఉంది. ఆమేన్. హల్లెలూయా. గో టు బ్లెస్సింగ్ నంబర్ 5. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించును. సో ఈ యాత్రలో నువ్వు ఒక పక్కని గాఢంధకారపు లోయలో సంచరిస్తున్నప్పుడు, ఒకప్పుడు ఈ జర్నీలో టక్కని నువ్వు రూట్ మిస్ అవుతావు. చర్చికి వచ్చే టైంలో టక్కని ఎవరిని పిలుస్తారో వెళ్ళిపోతావు. దేవుడి దగ్గరికి వచ్చే సమయంలో టక్కని నిన్నెవరో పిలుస్తారు, వెళ్ళిపోతావు. దేవుడి దగ్గరికి వచ్చే సమయంలో టక్కని నిన్నెవరన్నా డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది.
దాన్నే ఏమంటాను తెలుసా నేను? గాఢాంధకారపు లోయ. చర్చిలోనే కూర్చుంటావు, పక్కన ఎవరిని ఫోన్ చేస్తే ఏరంటే అర్జెంట్ వచ్చారా అన్నాడు. అడిగిపోతే ఏరా ఫోన్ చేశా, ఊరికే. ఎట్లా? ఊరికే ఫోన్ చేశానంట, ఊరికే ఫోన్ చేసి అయిపోయింది. చర్చ లోపల అయ్యారు వెళ్ళిపోయింటారు అయిపోయింది. స్తోత్రం. సో నీ జీవితంలో ఈ గొప్ప యాత్రలో కూడా గాఢాంధకారపు లోయలు ఉంటాయి. సో యూ విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. ఒక నెల బాగుంటుంది, ఇంకో నెల బాగుండదు. ఒక సంవత్సరం బాగుంటుందేమో, ఇంకో సంవత్సరం బాగుండదేమో. బట్ గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడను. వాట్ ఎ ప్యాకేజ్, వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. నువ్వు అనారోగ్యం వచ్చినా చావవు, నువ్వు అప్పుల్లో ఉన్నా చావవు, నువ్వు కష్టాల్లో ఉన్నా చావవు. ఏ అపాయం నీకు రాదు. గాఢాంధకారపు లోయల్లో, అడవిలో సంచరించిన. ఒకసారి మీకు చెప్పాను అనుకుంటాను. ఒకసారి నేను ఒక ఊరు నుంచి వస్తా ఉంటే నా పక్కన ఉన్న ఒక అబ్బాయికి డ్రైవింగ్ తెలుసు కానీ రూట్ తెలియదు. టక్కన వాడు నన్ను అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు. అది అన్నలు ఉంటారంట, దాంట్లో అన్నలు తెలుసు, అన్నలు నక్సలైట్లు. ఏది రాత్రి ఎంత అనుకుంటున్నారు? 1-2 పోతా ఉన్నాం. పోలీసులు ఆపారు. ఎటు సార్ అంటే పోతున్నాం హైదరాబాద్ కింద. ఇటు ఎందుకు వచ్చారంటే ఏమో రూట్ మిస్ అయింది, ఇది చూపించింది మ్యాప్ అని. సరేలే జాగ్రత్త పోండి, అన్నలు ఉంటారు చూసుకోండి. అన్నలా నాకు తెలియదు. అన్న తర్వాత మధ్యలో పోతా ఉంటే ఒక 10 మంది నడుచుకుంటూ వస్తున్నారు, ఒక్కలు తీసుకొని. అప్పుడు గుండెలు అట్లా కిందకు వచ్చి పైకి వెళ్ళి, అరే ఏంట్రా ఎవరు రైలు అంటే, అదే అన్న ఇందాక పోలీసులు చెప్పారు కదా అన్నలని. వాళ్ళే. అమ్మ ప్రభా, నీకు తెలీదు, నువ్వు రైట్ డైరెక్షన్లోనే ఉంటావు. నువ్వు క్రిస్టియన్వే, దేవుని బిడ్డవే. ఎక్కడో టక్కన ట్రాక్ తప్పుతుంది, సప్పని వెళ్ళిపోతావు, సప్పని జారిపోతావు, కునుకుపాటు అట్టంటావు అంతే. ఎప్పుడన్నా హైవేలో ఎప్పుడన్నా పోతూ ఉండండి, రోజుకు ఒక యాక్సిడెంట్, బస్సు అలా వెళ్తుంటుంది, లారీ అలా వెళ్తాం తెలుసా. ఏంటి అక్కడి నుంచి ఇటు వచ్చింది, అది ఎట్లొచ్చింది? అవతల రారి యువతల రోడ్డుకు వచ్చింది అంటే వచ్చింది, నిద్రపోయాడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి దానికి. మీకు అర్థమవుతుందా? మీరు రైట్ జర్నీనే ఎన్నుకుంటారు, రైట్ పాత్ని ఎన్నుకుంటారు, రైట్ చర్చ్ని ఎన్నుకుంటారు, రైట్ దేవుణ్ణి ఎన్నుకున్నారు. బట్ ఈ జర్నీలో ఎక్కడో డైవర్ట్ అయ్యారు, ఎక్కడో డీవియేట్ అయ్యారు, ఎక్కడో మిస్లీడ్ అయిపోయారు. అట్లా ఎన్నిసార్లు జరుగుంటుంది లైఫ్లో? చాలాసార్లు జరిగింది. సో దాన్ని ఏం చేయాలి అన్నప్పుడు, తప్పిపోతే అట్టనే వెళ్ళిపోవాలా? ఆపు, బండాపు. నీ ఫస్ట్ నీ బండాపు, నువ్వు నీ బండి సల్లగుండా బండాపు నువ్వు. ప్రభు నేను అసలు కరెక్ట్గానే వెళ్తున్నానా? Am I going in the right way? Am I going in the right path? అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, లేదురా కొంచెం యూటర్న్ తీసుకో అంటాడు. వెంటనే మళ్ళీ మనం యూటర్న్ చేయాలి. ఆమె గాఢాంధకారపు లోయలో సంచరించును, ఏ అపాయము భయపడను. ఆమేన్. దానియేలు ప్రభువుని నమ్ముకున్నాడు. దానియేలు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడిని ఆరాధిస్తున్నాడు. దానియేలు నీకన్నా నాకన్నా గొప్పగా ప్రార్థనా పరుడు. మరి గాఢాంధకారపు లోయలు రాలేదా? సింహాల గుహలోకి వేయలేదా? షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఇదిగో అగ్నిగుండంలో వేయలేదా? 7 అగ్నిలో వేయలేదా? వేశారు. కానీ ఏ అపాయం నీకు రాదా? ఆమేన్. యా, దిస్ ఇస్ వర్డ్. ఈ వాక్యాన్ని మనం పలకగలిగితే మన యాత్ర ఎటు వెళ్ళినా మళ్ళీ మనము క్షేమంగా ఉంటామంట. ఆమేన్. హల్లెలూయా. మన యాత్రలో మనము క్షేమంగా ఉంటామంట. సో గాఢాంధకారపు లోయలలో సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఆమేన్. దిస్ ఇస్ క్రిస్టియానిటీ. ఆమేన్. ఇది దేవుని బిడ్డ లక్షణం. ఇది దేవుని నాకు చాలా భయం వేస్తుంది. ఏమైపోద్దో ఏమో. వాడు ఇన్నా వింటాడు. ఏదైనా అయిపోవాలా, సరే ఏదో ఒకటి చేసేస్తలే అంటాడు. ఏమైపోలేంది, ఏమైపోద్దేమో, ఏమంటే ఏమైపోద్దేమో అన్న, ఏదో ఒకటి సరిపోద్దన్నా, వీళ్ళు పోయేదాకా బాబోయ్ ఏదేదో మాట్లాడుతా. ఆపమ్మ, ఆపు తల్లి, ఆపు నాయన, అయ్యా ఆపయ్యా, మాటలు ఆపయ్యా. ఆపాలి. ఈ భూమి మీద ఎంతో మంది ఎన్నో చెప్తారు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడు. దేవుడు నీ జీవితంలో ఏం చెప్తున్నాడో చూడు. దేవుడు నీ జీవితంలో ఏం మాట్లాడుతున్నాడో చూడు. దేవుడు నీ జీవితంలో ఏం పలుకుతున్నాడో చూడు. అదే నువ్వు వినాలి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 23 అనేది ఒక బ్యాగ్ లాంటిది. ఆమేన్. ఆ సూట్ కేసులో నీ జీవితంలో నీకేం కావాలి అన్నీ ఉన్నాయి. ఆమేన్. ఎందుకంటే ఆ సూట్ కేసు సర్దింది ఎవరు? దేవుడే. ఆమేన్. సో ఇవన్నీ దేవుడు ఆ బ్యాగ్ లో పెట్టింది దావీదు చూశాడు. అందుకే దేవుడు దావీదు పలుకుతున్నాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు నేను. ఎందుకంటే నా పక్కన దేవుడు వస్తూ ఉంటాడు. హల్లెలూయా.
నా పక్కన దేవుడు నాతో పాటు వస్తూ ఉంటాడు. హీ విల్ బీ విత్ మీ ఇన్ మై జర్నీ. నా యాత్రలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా జర్నీలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్, నంబర్ 6. నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు, నీ దుడ్డు కర్ర, నీ దండమును, నీ దండము నన్ను ఆదరించును. వావ్, అంటే నీ జర్నీలో, నీ యాత్రలో దేవుడు నిన్ను ఆదరిస్తాడంట. నీకేం కావాలో, అది డబ్బా, ఆరోగ్యమా, బలమా, ధైర్యమా, విశ్వాసమా, నిరీక్షణ, నీకు దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో నిన్న ఒక మీటింగ్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాప, ఐ థింక్ షీ 6 years old, వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు పాపకు ప్రార్థన చేపిద్దామని. షీఈస్ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉంది అమ్మాయి. మా పాప కోసం ప్రేయర్ చేయమంటే ఏముంటాయి ఈ పాప కోసం, ఏముంటాయి చిన్న పాపకి ఏముంటాయి రిక్వెస్ట్లు అనుకున్నాను. ఆయన ఒక మాట చెప్పాడు, మై డాటర్ ఈస్ డయాబెటిక్ అండ్ షీఈస్ విత్ ఇన్సులిన్. రోజు ఆమె ఇన్సులిన్ వేసుకుని స్కూల్కి వెళ్తుందంట. ఈ వాజ్ లిటరల్లీ క్రైంగ్. ఏడుస్తూ చెప్తున్నాడు తండ్రి, నా కూతురు డయాబెటిక్, చిన్న బిడ్డకి ఇన్సులిన్ రోజు సూతో వేసుకోవాలా, అప్పుడే నిమ్మలంగా ఉంటుందంట. తీసుకురా అన్న, మరి నీ కూతురికి ప్రభు తగ్గిస్తాడు, మరి ఓకే నాన్న, మరి సాక్షి చెప్తామంటే చెప్తానన్నా. చిన్న బిడ్డ 6 సంవత్సరాలు, సూదంటే తెలియదు. మనం సూదికి 10 కిలోమీటర్ల దూరం పారిపోతాం. ఆమె రోజు పొడుచుకుంటుందంట సూది. సెల్ఫ్ ట్రీట్మెంట్, కసకట్ ఇన్సులిన్. I prayed for her. దేవుడు నీ కూతురుని స్వస్థపరుస్తాడు. మందిరానికి ఒక సాక్షి చెప్పండి. ఆమెన్. సో God can heal anyone. If you know that your God is a healer, నీ దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. If you know that your God is a restorer, you will come to God. If you know that your God is a helper, you will come to God and you will be the first person in the church. నువ్వే మొట్టమొదటి సంఘంలో కూర్చుంటావు, నా దేవుడు నా సహాయకుడని, నా దేవుడు నా పోషకుడని నువ్వు తెలుసుకుంటే, నా దేవుడు నా కాపరి, the Lord is my shepherd and I'm having everything what I need అని నువ్వు ఒకవేళ దావీదులాగా పలికితే నువ్వే చర్చిలో ఫస్ట్ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. Yeah, you will be the first person in the church. My dear daughters and sons of God, you are having a bag. నీ జీవితంలో దేవుడు నీకు ఒక మంచి బ్యాగ్ సిద్ధపరిచాడు. అర్థమవుతుందా? మనకు ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగులో అన్ని ఆశీర్వాదాలు పెట్టాడు దేవుడు. ఆమేన్, యా. ఇఫ్ యు నో దట్ యువర్ గాడ్ ఈజ్ అ హీలర్, ఆ వాక్యం చెప్పిన తర్వాత ఫస్ట్ ఆ బిడ్డను తీసుకొని వచ్చాడు వాళ్ళ నాన్న. 6 years లిటిల్. ఏం పేర్రా నీ పేరు అంటే ఫెయిత్ అనింది. ఫెయిత్. వావ్, హల్లెలూయా. నాకు ఆ పేరింటనే వావ్, అయితే నేను స్వస్థపరిచేయాల్సిందిరా అనిపించింది నాకు. టుడే ఇస్ ద లాస్ట్ డే మ్యాన్, యూ విల్ బి హీల్డ్, గో అన్న. ఆ బిడ్డకు ప్రార్థన చేసిన తర్వాత వచ్చారు జనాలు. నడువు నొప్పి, ముక్కు నొప్పి, డొక్కలు నొప్పి, కాలు నొప్పి, వస్తూనే ఉన్నారు. అంతే, వస్తూనే ఉన్నారు లిటరల్లీ ఫ్రమ్ టిల్ 8 o'clock వాస్ ప్రేయింగ్ మ్యాన్. చాలా మందిరాలు బాధే నాకు, ఎవరు యేసయ్యని కరెక్ట్గా చూపించట్లే. నీ దేవుడు స్వస్థపరిచే దేవుడు, నీ దేవుడు బాగు చేసే దేవుడు. ఆమేన్. ఆదరించే దేవుడు ఆయన. ఆమేన్. నిన్ను దీవించే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. యా. సో లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఆ యాత్రలో దేవుడు నీ కొరకు ఒక సూట్ కేసుని రెడీ చేశాడు. ఆమేన్. సో ఈ యాత్రలో నీకు కావాల్సినవన్నీ దాంట్లో పెడుతున్నాడు. నువ్వేం చదువుకోబడలే, దేవుడే చదువుతాడు నీకేమేం కావాలో నీ లైఫ్కి. ఇన్ ఎవ్రీ డిస్పెన్సేషన్ వాట్ యు వాంట్, హీ విల్ సెండ్ యూ మ్యాన్, హీ విల్ సెండ్ యూ ఇన్ దట్ బ్యాగ్. కమ్ ఆన్, చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. ఆ జర్నీలో శత్రువులు ఉంటారు, పక్కా ఉంటారు. ఓయమ్మ, దారి పొడుగున శత్రువులే, దాడి పొడుగున యుద్ధాలే. ప్రతి సంవత్సరం ఒక కొత్త శత్రువు వస్తాడు మనకు. ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎనిమి వస్తాడు. అబ్బా వీడు పోయాడు అనుకుంటే కొత్తడు వస్తాడు. ఒక ఈఎంఐ పోయింది అంటే ఇంకో ఈఎంఐ దెయ్యం లేని రెడీగా ఉంటుంది. ఒక అప్పు పోయింది అంటే ఇంకో అప్పు రెడీగా ఉంటుంది. అబ్బా ఈ అప్పులు అనాయింటింగ్ ఏందో నాకు అర్థం కాదు. ఈ అప్పుల అభిషేకం ఏందో నాకైతే అర్థం కాదు. ఈ ఈఎంఐలు అయిపోయినాయి కదా, ఇంకో ఈఎంఐ తీసుకున్నాం కదా. ఈ అప్పుల అభిషేకం ఏందో నాకు ఎప్పుడు పోతాయి అవి తొందరగా బాగుంది కాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు.
దావీదు యాత్ర కూడా ప్రారంభించబడింది. సొంత అన్నలే శత్రువులు అయ్యారు. తర్వాత ఎలుగుబంటి ఒక శత్రువు, సింహం ఒక శత్రువు, గొలియాతు ఒక శత్రువు, అబ్షాలోము ఒక శత్రువు, సౌలు ఒక శత్రువు, భార్య ఒక శత్రువు. అబ్బా, అందరి శత్రువులే. గడికి సంవత్సరానికి శత్రువులు ఉన్నారు. ఎంతమందికి శత్రువులు ఉన్నారు? ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు కాదు. అపవాది అనే శత్రువు మీకు ఉన్నాడా? పక్కన ఇంటి పేరు చెప్పారు. మళ్ళీ వాళ్ళ ఇల్లు పేర్లు చెప్పకండి. శత్రువులు, నీకు శత్రువు ఉన్నాడు, వాడి పేరు అపవాది. ఆమేన్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు అంటే నీ యాత్రలో నిన్ను గణపరిచే ప్రాసెస్ కూడా ఉందంట. ఆమేన్. హల్లెలూయా. నీ జర్నీలో నిన్ను దేవుడు గణపరుస్తాడంట. ఈ జర్నీ చేస్తున్నావు, ఈ జర్నీ ఆపకుండా, ఈ జర్నీ ఎక్కడ ముగించకుండా, ఈ జర్నీ మధ్యలో ఆపకుండా నువ్వు ఈ జర్నీని నమ్మకంగా చేస్తున్నావు కాబట్టి ఈ జర్నీలో అప్పుడప్పుడు నీకు రివార్డ్స్, అవార్డ్స్ కూడా ఉంటాయంట. ఆమేన్, ఆమేన్. సో ఈ మధ్యలో నీ జీవితాన్ని దేవుడు హెచ్చిస్తా ఉంటాడంట. హల్లెలూయా. So let us have a consistent life with Christ. A consistent life. నీ యాత్ర మధ్యలో ఆపకు. ఆమేన్. నీ యాత్ర మధ్యలో ఆపకు. నీకు అటువంటి నీ యాత్ర మధ్యలో ఆపే పరిస్థితి నీకు వస్తే పౌలులాగా మాట్లాడాలి. ఆమేన్. బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. ఆమేన్. సో బతికితే ఎవరి కోసం బతకాలా? చచ్చిపోతే ఎవరి కోసం చచ్చిపోవాలా? యేసే కోసం చచ్చిపోవాలి. ఆమె పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకో, వెంటనే నో ఆయనే మన జీవితంలో ఆయన కోసమే బతకాలి మనం. ఆమె. హల్లెలూయా. ఏముంటాయి యాత్రలో? మనకు అవార్డ్స్, రివార్డ్స్ ఉంటాయి. మన జీవితంలో దేవుడు మనల్ని హెచ్చించే ఆలోచనలు కూడా కలిగి ఉన్నాడంట. ఆమెన్. హల్లెలూయా. నిన్ను డీగ్రేడ్ చేసే ఆలోచన దేవుడికి లేదు. నీ బ్యాగ్లో ఆ దేవుడు తయారు చేసిన బ్యాగ్లో నిన్ను హెచ్చించే ప్రోగ్రామ్ కూడా ఉంది, నిన్ను కనపరిచే ప్రోగ్రామ్ కూడా ఉంది, నిన్ను బలపరిచే ప్రోగ్రామ్ ఉంది, నిన్ను సంతోషపెట్టే ప్రోగ్రామ్ ఉంది, నిన్ను ఆ అవార్డు రివార్డులు వేసే ప్రోగ్రామ్ కూడా ఉంది. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచాడు. నూతన నీ తల అంటి ఉన్నాడు. సో ఈజ్ యాడింగ్ ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ జర్నీ. ఆమెన్. అప్పుడు అందరం చిన్నప్పుడు అందరం ఒకటే బ్యాగ్ ఎత్తుకుపెట్టాలి. ఇప్పుడు మన కొవ్వు ఎక్కువైపోయింది. మనిషికో బ్యాగ్. నాది, నీది, నీ బ్యాగ్, అరే అన్ని ఎక్కువైపోయినాయి బట్టలు మనకు. ఆ పెద్దవాళ్ళు ఏం కదా, రకరకాల వస్తువులు. నీ బ్యాగ్, నా బ్యాగ్. అప్పుడంతా ఒక కొత్త సజ్జలో అందరూ కుక్కి నీది తీసి నాది, మళ్ళీ నీ తీసి బయటేసి మళ్ళీ ఆపేసేది. అట్లుండింది. ఇప్పుడు ఒక్కొక్క బ్యాగ్. బాబోయ్, పెద్దోళ్ళు అయిపోయి మనం. ఆమెన్. బాగా దీవించబడ్డాం. ఆమెన్. మనకు పేదోళ్ళకి గొప్ప తొందరగా తిట్టే అలవాటు ఒకటి ఉంది. ఓపెన్ ఏమనుకోకండి. పేదోళ్ళకి గొప్ప తిట్టే ఒక అలవాటు. వీడికి బాగా బలిసిందిరా తెలుసా? అవును, వీడికి బాగా బలిసింది అంటే అవును, దీవించబడ్డాడు. మరి బలం, అరే బ్లెస్సింగ్ మ్యాన్. మనందరికి కలిపి ఒక కారు ఉంటుంది తెలుసా ఇంటికి. ఒక్కోరికి అందరు కలిసి ఒక కారు పోవచ్చుగా అని మనకు ఆలోచన. మనకి దరిద్రపు గుడ్డ ఆలోచన. మనం అందరు కలిపి ఒక కారులో పోవచ్చుగా అని ఉంటుంది. మన పేదరికం కదా మంది. పెట్రోల్ సేవింగ్ ఎట్లా? పెట్రోల్ సేవింగ్ మంది. దరిద్రం మామూలు దరిద్రం కాదు. వాళ్ళకి పెట్రోల్ పోసుకుంటారో, డీజిల్ పోసుకుంటారో, నీళ్ళు పోసుకుంటారో, మీకు ఎందుకు? ఒక్కొక్క కారులో పోతారు. ఆమెన్. సో దేవుడు ఆ స్థాయికి తీసుకురావాలి. ఆమెన్. ఇప్పుడు వాట్లే ఒక్కొక్క బండి మీద. అప్పుడు అందరు కలిపి చిన్నడు, పెద్దడు, పాప వెనకాల వరుసగా ఒకటే. అరే దిగు అటు పోయేటోళ్ళు. ఇప్పుడు నీ బండిదే, నా బండి నాదే, నా బండిదే, నీ బండిదే. వీఆర్ బ్లెస్డ్. ఆమెన్. నడిచిపోయేటోడంట బండి మీద పోయేటోడు ఎక్కిరిస్తాడంట. బండి మీద పోయేటాడంట కారులో పోయేటోడు ఎక్కిరిస్తాడంట. కార్లో పోయేటోడు ఫ్లైట్లో పోయేటోడు ఎక్కిరిస్తాడంట. ఎక్కిరిస్తా ఉంటా. అవును, ఇదే మనిషి జీవితం. కుళ్ళిపోతాను, వేరేది లేదు. సో నెవర్ హ్యావ్ జెలసీ. నిన్ను కూడా దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్తాడు. ఆమెన్. హల్లెలూయా. If you humble yourself, the Lord will honor in your journey. నీ యాత్రలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. నిన్ను హెచ్చించి గణపరిచే ప్రోగ్రామ్ దేవుడు పెట్టాడు. ఆల్రెడీ నీ బ్యాగ్లో ఉంది. ఆమెన్. నీకు కావాల్సిన షీల్డ్, నీకు కావాల్సిన అవార్డు, నీకు కావాల్సిన రివార్డు, నీకు కావాల్సిన బ్లెస్సింగ్ అన్నీ నీ బ్యాగ్లో ఉన్నాయి. ఆమెన్. చెప్పండి, నాకు కావాల్సినవి అన్నీ నాలోనే ఉన్నాయి.
నాకు కావలసినవి అన్నీ నాలో ఉన్నాయి. ఆమెన్, ఆమెన్. 2 things మీరు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. లాగింగ్ ఆర్ లాకింగ్ మెంటాలిటీ, ల్యాక్ మెంటాలిటీ ఆర్ లోడెడ్ మెంటాలిటీ. ల్యాక్ అంటే ఏమి బుర్రలో ఏమీ లేనోడు మాట్లాడితే ఎలా ఉంటుంది, బుర్రలో వాక్యం ఉన్నోడు మాట్లాడితే ఎలా ఉంటుందో చాలా తేడా ఉంటుంది. లాకింగ్ మెంటాలిటీ అండ్ లోడింగ్ మెంటాలిటీ. అందుకనే దావీదు హృదయంలో, దావీదు మనసులో లాకింగ్ మెంటాలిటీ లేదు. అంటే మెంటాలిటీ అంటే మెంటల్ కాదు, మైండ్ సెట్. చెప్పండి, మైండ్ సెట్. బిగ్గరగా, మైండ్ సెట్. So if you are loaded with the word of God, your mindset will be loaded, man, loaded. నీ హృదయము, నీ మనసు నింపబడుతుందంట. If you are having nothing in your mind, నీ బుర్రలో వాక్యం లేదా, నీ హృదయంలో దేవుడు లేడా, అప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉన్నావంటే ఏదో నీ దైవాలు బాగానే ఉన్నా, ఏదో ఒకటి సప్సప్పని వదిలేస్తా ఉంటాం మాట. So don't have a lacking mentality, have a loaded mentality. Loaded. నీ వాక్యమును నీ లోపల, నీ హృదయములో, నీ మనస్సులో, నీ యొక్క నరాల్లో, ఎముకల్లోకి నువ్వేం చేయాలంట? వాక్యాన్ని నింపుకోవాలంట. ఆమేన్. సో దెన్ యూ విల్ హ్యావ్ ఎ లోడెడ్ మెంటాలిటీ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో టుడే, ఈరోజు మనం అందరము లోడెడ్ మెంటాలిటీతో ఉండాలి. లోడెడ్ మైండ్ సెట్. యేసు ప్రభు మైండ్ ఎలాంటిది తెలుసా? లోడెడ్ మైండ్ సెట్. ఒక అనారోగ్యవస్తుడు కనపడితే వెంటనే బీ హీల్డ్ అంటాడు. ఒక దయ్యం పట్టినోడు కనపడితే గెట్ అవుట్ అంటాడు. ఇదిగో ఒక రోగి కనపడితే స్వస్థపడును గాక అంటాడు. బికాస్ జీసస్ మైండ్ ఈజ్ ఎ లోడెడ్ మైండ్ సెట్. జీసస్ మైండ్ ఈజ్ ఎ వర్డ్ మైండ్ సెట్. యేసు ప్రభు ఎవరు? వాక్యము. వాక్యం ఎవరు? యేసయ్య. సో యేసు ప్రభు బుర్రలో ఏముంది? వాక్యం. మన బుర్రలో ఏముంది? చెత్త చెదారము, వాడు వీడు, ఈడు వాడు, ఆమె ఈమె, ఈమె ఆమె, మొత్తము జంక్ అంతా మన మైండ్లో. అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు మనస్తత్వం కలిగి ఉండాలంట. వి నీడ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వి నీడ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసు మనకు ఉండాలి. ఆమేన్. పక్కన వాళ్ళ మీద ప్రవచించండి, నీకు క్రీస్తు మనసు ఉండును గాక. చెప్పండి, నాకు సమస్తము సాధ్యమే. ఆమేన్. యా. సో ఈరోజు మనం ఏం మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఏమై ఉన్నామో నేర్చుకోవాలి, నీ లోపల ఏముందో నేర్చుకోవాలి. ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు అన్నీ ఉన్నాయి. ఆమేన్. ఈరోజు నీ లోపల ఫేవర్ ఉండాలి. ఏం తెలుసా? ప్రతి కాలము, ప్రతి సీజన్కి దేవుని యొక్క దయ, ఫేవర్, దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉండాలి. లెట్ దేర్ బి ఫేవర్ ఇన్ ఎవ్రీ సీజన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. తర్వాత రెండవదిగా, ప్రతి సీజన్లో మనకేం ఉండాలి తెలుసా? ఫేవర్. రాసుకోండి. ఫర్ ఎవ్రీ సీజన్ యూ నీడ్ టు హ్యావ్ ఫేవర్ ఆఫ్ గాడ్. పెళ్లి కావాలా? ఫేవర్ ఉండాలి, దేవుని ఫేవర్. పిల్లలు పుట్టాలా? దేవుడి ఫేవర్ ఉండాలి. నీ జీవితం ఉన్నతమైన స్థాయిలోకి ఒక డిఫరెంట్ షిఫ్ట్ నీకు కలగాల, 8th monthలో మార్పులు కలగాల, నీకు ఫేవర్ ఉండాలి. ఫేవర్ ఇన్ ఎవ్రీ సీజన్. దేవుని కటాక్షము ప్రతి కాలములో నా మీద ఉండును గాక. ఆమేన్. చూడండి, ఎస్తేరు జీవితంలో మనం గమనిస్తే అప్పుడు దాకా అసలు ఏ ఫేవర్ లేదు ఆమెకి. ఎప్పుడైతే పెళ్లిడికి వచ్చిందో, పెళ్లి చూపులు వచ్చినాయో, అప్పుడు ఆ మీదకి ఫేవర్ దిగింది. ఆమేన్. దేవుని దయ పొందుకున్న దానా అన్నాడంట ఆ రాజు. ఆమేన్. నీ బ్యాగ్లో ఫేవర్ ఉండును గాక. ఆమేన్. అండ్ నెంబర్ 2, గ్రేస్, కృప. గ్రేస్ ఇన్ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయకాలము కృప ఉండాలంట. ఆమేన్. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. వావ్, హి ఈస్ డిక్లేరింగ్. ఆయన బ్యాగ్లో ఏమున్నాయంట? కృప, క్షేమము. దెర్ ఈస్ ఎ ఫేవర్, దెర్ ఈస్ గ్రేస్ ఇన్ హిస్ బ్యాగ్. ఈరోజు నీ బ్యాగ్లో కూడా ఏది పడితే అది ఉండకూడదు, ఏది పడితే అది ఉండకూడదు. నీ బ్యాగ్లో ఏముండాలా? కృప, క్షేమము కలుగును గాక. ఆమేన్. సో ప్రతి సీజన్ అంటే ఒక పని అయిపోతే ఇంకో పని రావాలా, ఒకటి అయిపోతే ఇంకోటి రావాలా, చదువు అయిపోతే ఇంకో ఉద్యోగం రావాలా, అది అయిపోతే ఇది అయిపోవాలా. అది ప్రతి సీజన్లో నీ జీవితంలో ఏముండాలంట? ఫేవర్ ఆఫ్ గాడ్. సో లెట్ దేర్ బి ఫేవర్ ఇన్ ఎవ్రీ సీజన్. హల్లెలూయా. సో యేసు క్రీస్తు నామములో నేను ప్రవచించి ప్రకటిస్తున్నాను, నీ జీవితంలో కొత్త నెలలకు అడుగు పెట్టావు, నీ మీద దేవుని ఫేవర్ రిలీజ్ అవును గాక. Let there be favor upon every individual in this place in Jesus name. Amen. Favor, you need to obtain favor of God
అండ్ నెంబర్ 2, ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ మార్నింగ్. ఉదయకాలం ఏం కావాలంట? కృప. గట్టిగా చెప్పండి, ఉదయకాలం ఏం కావాలి? సో ఎవ్రీ మార్నింగ్ యూ నీడ్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అసలు కృపలేందే నీ జీవితం స్టార్ట్ అవ్వకూడదు. కృపలేందే నీ ఉదయకాలం స్టార్ట్ అవ్వకూడదు. కృపలేందే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. కృపలేందే నువ్వు కృపను కలుసుకుందే నీ జీవితము ఆ దినమంతా గందరగోళం అయిపోతుంది. మై డియర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వేం చేయాలి తెలుసా? ఉదయకాలం ఏం చేయాలా? దేవుని కృపను పొందుకోవాలా. ఆమేన్. చెప్పండి, యేసు నామములో ఉదయకాలమున నాకు కృప ఉండును గాక. ఇదిగో ఇదిగో నీ బ్యాగ్లో దేవుడు కృప వేస్తున్నాడు. ఆమేన్. నీ బ్యాగ్లో దేవుడు ఫేవర్ వేస్తున్నాడు. ఆమేన్. సో నీకు కావాల్సిన, నీ యాత్రకు కావాల్సిన అన్ని నీ దేవుడు సమకూరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నంబర్ 3, హెల్ప్, సహాయము. హెల్ప్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్, ఇఫ్ యు ఆర్ ఇన్ పెయిన్, ఇఫ్ యు ఆర్ ఇన్ డిస్టర్బెన్స్, నువ్వు ఎంత బరువైనది మొయ్యలేని బరువు మోస్తున్నావా, పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. లెట్ దేర్ బి హెల్ప్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. ఈ 3 నీ బ్యాగ్లో ఉండాలి. నంబర్ 1 దేవుని దయ, ఫేవర్ ఆఫ్ గాడ్. నంబర్ 2 కృప, దేవుని కృప. నంబర్ 3 చెప్పాలి, సహాయం. ఎప్పుడు ఉండాలా ఫేవరు? ప్రతి విధమైన కాలములో, ప్రతి కాలములో నీ మీద ఫేవర్ దిగాల. ఆమేన్. ప్రతి 3 నెలలు, ప్రతి 6 నెలలు చూడండి, పొలాలు ఎన్ని నెలలు? 6 నెలలకు ఒక పంట వేస్తూ ఉంటారు. 6 నెలలకు ఒక పంట వేస్తూ ఉంటారు. 6 నెలలకు ఒక పంట వేస్తూ ఉంటారు. బిజినెస్ కూడా చాలా మందికి ప్రాజెక్టులు అయిపోతే ఉద్యోగాలు పోతున్నాయండి. ప్రాజెక్ట్ అదొక సీజన్. ఒక ప్రాజెక్ట్ ఒక కృప, ఇంకో ప్రాజెక్ట్ ఇంకో కృప. ఎస్, పనులు, ఒక పని అయిపోతే ఇంకో పని, ఇంకో బిజినెస్, ఒక బిజినెస్ అయిపోతే ఇంకో బిజినెస్, ఒకటి అయిపోతే ఇంకోటి. ఫేవర్ నీ మీదకి దిగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీకు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఫేవర్ అని చెప్పు. సో ప్రతి కాలములో దేవుని దయ నీ మీదకి దిగాల. ఆమేన్. అంటే నీ బ్యాగ్లో ఉంటే కాలమును బట్టి నీ బ్యాగ్లోంచి తీసుకొని జోబులు పెట్టుకుంటావు. ఆమేన్. యా, కృప. ప్రతి ఉదయకాలము నువ్వు దేవుని కృప నువ్వు వెతకాల. ఆమేన్. సో లెట్ దేర్ బి గ్రేస్ ఇన్ యువర్ బ్యాగ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. అండ్ నంబర్ 3 హెల్ప్, దేవుని సహాయము ప్రతి పరిస్థితిలో నీకు కలగాల. ఆమేన్. సమ్ టైమ్స్ యూ విల్ బి ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్. నీకెవరు సహాయం చేయరు. ఇంట్లో కూడా సహాయం దొరకదు. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కరి దగ్గర నీకు సహాయం దొరకదు. నీ మనసుకు, నీ హృదయానికి, నీ జీవితానికి, నీ లైఫ్కి, నీ ఫ్యామిలీకి, నీ జీవితానికి సహాయం కావాలి. ఎంతమందికి సహాయం కావాలి? యా, యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్. ఎస్, మనిషివైతే నీకు సహాయం కావాలి. అంతే, దేవుడు సహాయం చేయాలి. ఎవరన్నా వచ్చి ఆదరించారనుకో, అమ్మయ్య వచ్చి నాకు సహాయం చేసేవరా. ఎవరినో ఒక్కడే మోస్తున్నావు అనుకో, ఎవరినో హెల్ప్ చేశారనుకో, అబ్బా నాకు వచ్చి సహాయం చేసేవరా అని నువ్వు ఎంతో థ్యాంక్స్ చెప్తా ఉంటావు. ఈ 3 నీ బ్యాగ్లో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకసారి కీర్తన బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి చూసుకుందాం. ఆమేన్. నంబర్ 1, యెహోవా నా కాపరి, నాకు అన్నీ ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూద్దాం బ్యాగ్లో ఏమున్నాయి. కాపరి అన్ని ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు చూసుకుందాం. ఆమేన్. నంబర్ 1, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద. శాంతికరం అంటే నీ ఇంట్లో, నీ జర్నీలో ఏముంటది? నెమ్మది, శాంతి, సమాధానం. ఎలా జరిగింది బ్రదర్ జర్నీ అంటే? చాలా బాగా జరిగింది బ్రదర్ అంటారు కొందరు. ఎలా జరిగింది బ్రదర్ అంటే, దావుడు పొడుగునంతా స్పీడ్ బ్రేకర్లే, దావుడు పొడుగునంతా యాక్సిడెంట్లే. ఆ పెయిన్ తర్వాత కంపల్సరీ దీవెన ఉంటుంది. ఆమె హల్లెలూయా. సో శ్రమల గుండా వెళ్తున్నావా? నేను ఎన్ని గుంటలైనా నడుము ఊడిపి కింద పడిపోయినా నేను వచ్చేది చర్చికి అంతే. ఆమేన్. ఎడకొచ్చేలో సెట్ అయిపోతున్నాడు అంతే. హల్లెలూయా. యా, దేవుడు పొరపాటున ఆయన విడిచిపెట్టాడు. చూస్తాడు, వీడి గతుకులు ఎన్ని రోజులు పోతాడు చర్చికి, నేను చూస్తాను దేవుడు. నేను అన్న నువ్వు కూడా చూడు ప్రభు, నేను కంపల్సరీ పోతాను నీకోసం. ఆమేన్. ఒక ఆత్మ వచ్చా, 2 ఆత్మలు వచ్చినా, 3 ఆత్మలు వచ్చినా పోయి తీరతా అంతే, పోయి తీరతానంతే. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు దయ్యంలాగా. నేను విడిచిపెట్టా మిమ్మల్ని. ఆమేన్. అస్సలు విడిచిపెట్టను మిమ్మల్ని. పిచాచిలాగా పట్టాను నేను అంతే. మీ ప్రాణాలకి ఈ జన్మకి ఎంతే, భరించండి నన్ను. ఆమేన్. హల్లెలూయా. సో మన జీవితంలో, యాత్రలో నెమ్మది, శాంతి, సమాధానము మన బ్యాగ్లో దేవుడు పెట్టాడు. ఆమేన్. సో నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ బ్యాగ్లో ఉంది. 3వది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆమేన్. 5,
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు. వావ్! అంటే నీ యాత్రలో ఎన్నెన్నో సార్లు ఆగుతూ ఉంటావు. బస్సులో పోయేటప్పుడు కనీసం టీ కాపుతాడు, తర్వాత లంచ్ కాపుతాడు, డిన్నర్ కాపుతాడు, అన్ని చోట్ల ఆపుతాడు. మనం కారులో పోయామనుకో మన ఇష్టం ఎన్నిసార్లు ఆపుకోవచ్చు. ఆమేన్. ఈ యాత్రలో నీకు ఆహారము కొదువవుదు. ఆమేన్. ఈ జీవితంలో నీవు పస్తులు ఉండవు. ఆమేన్. ఈ యాత్రలో నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు. ఆమేన్. లెట్ దేర్ బి అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సో కొందరు ఉంటారు అసలు పొరపాటును కూడా ఆపరు. డైరెక్ట్ ఇంటికాడే వండుకుందాం అంతే, మధ్యలో డబ్బులు అయిపోతాయి, పైసలు అయిపోతాయి. డబ్బులు ఉండేది అయిపోవడానికి అంతే. ఒక రోజుకి కోటి ఖర్చు పెట్టాలి. అయితే ఎన్ని సున్నాలు కోటికి? మన లైఫ్ ఓపెన్ చెప్తాం. మన జీవితాంతం కష్టపడిన ₹1,00,00,000 సంపాదించలేవు. నువ్వు అనుకోవచ్చు నాకు నెలకి 10 లక్షలు వస్తుంది శాలరీ, ₹1,00,000 శాలరీ వస్తుంది, మరి ఎన్ని రోజులు కోటి అవుతుంది? ఊరికే అంటున్నా. సరే, సే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి అనుకోండి. ఈ సంవత్సరంలో అసలు నీళ్లు తాగవా? ఈ సంవత్సరం అన్నం తినవా? ఈ ₹1,00,000 అట్ట పక్కన పెడతావా? ఈ లోపలే పోయి ఉంటావు. 100 నెలలు అంట. అది 100 నెలలకు కోటి. ఆ కోటి వచ్చే లోపల కోటికి వెళ్ళిపోయింటావు. సో అందుకే ప్రభు అంటాడు, ఒకని కష్టము చేత వాని ఆశీర్వాదం ఎక్కువ. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నీ సంపద వల్ల నువ్వు కోటీశ్వరుడు అవ్వాలని మాత్రం కోరుకోబాక. నీ సంపద వల్ల, నీ రాబడి వల్ల నువ్వు కోట్లు సంపాదించలేవు. దేవుని ఆశీర్వాదమే నిన్ను కోట్లు సంపాదించేలాగా చేస్తుంది. ఆమేన్. ఒక రోజు కోరిక, ఒక్క రోజున ₹1,00,00,000 ఖర్చు పెట్టాను. ఆమేన్. ఓ ఈ లిటిల్ ఫెయిత్. వెనకాల లోపల బాగా మామూలుగా తిట్టుకోవట్లే ఆడవాళ్ళు నన్ను. సో that's the richness. పోయి ఒక కారు కొనుక్కొని, వాచ్ కొనుక్కుంటే, ఫోన్ కొనుక్కుంటే అయిపోయాడు. ఏవో 5 స్టార్ హోటల్లో తిన్నామంటే సాయంకాలంకి అయిపోతుంది. ₹1,00,00,000 పెద్ద విషయం కాదు. ఒక్క నిమిషంలో ఒకటి ఖర్చు పెట్టచ్చు. కానీ నువ్వు దాని వేరే ఫేస్లో తిప్పి చూపిబ్బాక. ₹1,00,00,000 ఖర్చు పెడితే తెలుస్తుంది నీకు. అయ్యొద్దు డైలాగులు ప్లీజ్, అవి వామిటింగ్ వస్తాయి నాకు. చిచ్చి, నేను సంపాదించను, నేను కష్టపడను, అంతే. నో. ఎందుకంటే నాకు తెలుసు నా సామర్థ్యం ఏంటో. నేను డబ్బు సమకూర్చినా నేను ₹1,00,00,000 రాదు. నాకు తెలుసు. అది మీకు తెలుసా? తెలుసు. మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉండాలి. సో అందుకనే డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఇన్కమ్. నీ సొంత సంపద బిజినెస్ బట్టి రావు. అది దేవుడు ఇస్తాడు. ఆమేన్. ప్రభా ₹1,00,00,000 ఖర్చు పెట్టుకోవాలి ఈ ప్రభా. ఆమేన్. The day will come, man. The day will come. It is very soon. హల్లెలూయా. సో దేవుడు అంత ఆశీర్వదిస్తే. ఇంకోటి గర్వం అనుకోండి, వీడికి పైత్యం అనుకోండి, ఇంకో తెలుగులో కొంచెం బలిసింది అనుకోండి, ఏమని అనుకోండి, బట్ దేవుడు స్టాండర్డ్ అది. ఏంటది? ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోతాయి ఆడవాళ్ళకి, ఏం చేస్తారు తెలుసా? బంగారం కొనుక్కుంటారు. బలిసిందా వాళ్ళకి? కొవ్వు ఎక్కువైందా? కాదు కదా. వాళ్ళ నేచర్ అది, వాళ్ళకి ఇష్టం అంతే. అవును, ఇప్పుడు 10 తులాలు ఉంటాయి కొందరికి. ఒక ఆమె 7 నుంచి 7 దాకా వేసుకుంది నగలు పెళ్ళికి. మళ్ళీ ఆనకుంది, మరి వేసుకున్నారు. ఏమైంది ఇప్పుడు? అవసరమా? వాడికి అవసరం. ఇది చెప్పాను కదా, మనకి ఎంతసేపు ఊళ్ళోళ్ళ మీద పడి మాకు వెట్లా ఇదే ఉంటుంది. ఇది దరిద్రం. ప్లీజ్, అందుకే దరిద్రం నుంచి బయటికి రండి ఫస్ట్. ఏంటది? దరిద్రంలోంచి బయటికి రండి, అప్పుడు నీ మాట తీరు మారుతుంది. ఇక్కడ కాదు, ఇక్కడికి వేసుకో. ఎవడేమన్నా నిన్ను? అవును నా ఇష్టం అన్నది అంతే. ఎందుకు అంతకెందుకు వేసుకుంటే నా ఇష్టం అన్నది. మూసుకొని అది వెనక్కి కూడా తిరిగి. ప్రాస్పరిటీ అంటే అందరికీ పడదు. ఎందుకంటే ఎక్కువ రోజులు దరిద్రంలో ఉన్నాం కదా. ప్రాస్పరిటీ పడదు జనాలకి. ఆశీర్వాదం అంటే ఎక్కడ తొందరగా అబ్బా దేవైనా కొంచెం డబ్బులు వస్తే చాలు. అసలు ఇంకా మనం రెక్కలు కాదు 10 రెక్కలు వచ్చేసి ఉంటాయి. టార్గెట్ ఏంది? ₹1,00,00,000 రోజులో ఖర్చు పెట్టాలా? రోజులో ఖర్చు అంటే మన దగ్గర ఇంకెంత ఉండాలి? ప్రభు కోటి అంటే కోటే ఇస్తాడేంటి? మినిమం 10 కోట్లు ఇస్తాడు. ₹1,00,00,000 ఖర్చు పెట్టుకు 9 కోట్లు చర్చికి ఇచ్చేద్దాం. పురుషులు లేవనలే. సో లుక్ ఎట్ దట్. దేవుడు మన యాత్రలో మనకు అన్నీ పెట్టాడు. ఆమేన్. నీ లైఫ్లో ఏమీ లేదనుకోబాక. నాకు దేవుడు ఏమి ఇవ్వలేదు అనుకోబాక. నీ లైఫ్లో దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆమేన్. నీకు కావాల్సినవన్నీ నీ బ్యాగ్లో ఉన్నాయి. ఆమేన్. చెక్ యువర్ బ్యాగ్స్ అంతే. నీ జీవితం, నీ యాత్రలో నీకున్న బ్యాగ్స్ చెక్ చేసుకో. ఆ బ్యాగ్లో అన్నీ ఉన్నాయి నీకు. ఆమేన్. నీ కాలం మనకి ఏం కావాలా? ఫేవర్ కావాలి,
ఉదయకాలం నీకేం కావాలా? కృప కావాలి. ప్రతి సిచ్యువేషన్లో ఏం కావాలి నీకు? హెల్ప్ కావాలా. ఫిలిపియన్స్ 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. అదిగో నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. మనం కూడా అలా పనుకును గాక. చెప్పండి, నాకు అన్ని సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, ఏది తక్కువ లేకుండా ఉన్నది. ఆమెన్. సో మంత్ ఎండింగ్ కాదు, మంత్ స్టార్టింగ్ కాదు, మంత్ మధ్యలో కాదు, మనలో సమృద్ధి ఉండి తీరాలి. ఆమెన్. హల్లెలూయా. యా, డోంట్ వరీ అబౌట్ మనీ. చాలా మంది డబ్బుకు భయపడతారు, డబ్బు లేనప్పుడు భయపడతారు, డబ్బు ఉన్నప్పుడు భయపడతారు, డబ్బు లేనప్పుడు భయపడతారు. మనం దేవుడికి భయపడాలి, డబ్బు ఆటోమేటిక్గా మనకు భయపడుతుంది. ఆమెన్. హల్లెలూయా. లెట్ దేర్ బి ఎ సర్ప్లస్ మనీ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సర్ప్లస్ అంటే ఏంటంటే నీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉందా, దాన్ని సర్ప్లస్ అంటారు. నీ లైఫ్లో అత్యధికంగా కొన్ని వందల మందికి పోషించే డబ్బు నీ దగ్గర ఉందా, దాన్ని సర్ప్లస్ అంటారు. సర్ప్లస్ మనీ దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. చూడండి, పౌలు ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? నాకు సమస్తము సమృద్ధిగా కలుగుచున్నది. చదవమ్మా. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇది మన జీవితంలో జరుగును గాక. ఆమేన్. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నాకు కావాల్సినవి అన్ని సమృద్ధిగా నాకు ఉండును గాక. ఏది తక్కువ కాకుండా నా జీవితంలో సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏం తెలుసా? గాడ్ హ్యాస్ జనరేటెడ్ ఎ బ్యాగ్. దేవుడు ఒక బ్యాగ్ తయారు చేశాడు మనకు. మన యాత్రకు కావాల్సినవి అన్ని దాంట్లో ఉన్నాయి. ఆమేన్. నీ ఆహారము, నీ ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానము, తిండి, హెచ్చింపు, తగ్గింపు, ఆ తర్వాత ఘనత, ఆ తర్వాత ఇదిగో ప్రభు రివార్డ్స్, అవార్డ్స్ అన్నీ నీ జర్నీలో ఎవరైతే ఆ జర్నీ మంచిగా చేస్తారో వాళ్ళని దేవుడు గణపరుస్తాడంట. ఆమేన్. ఎవరైతే జర్నీలో కింద పడకుండా జాగ్రత్తగా ముందుకెళ్తారో వాళ్ళకి ఆ పరుగు పందెములో గొప్ప రివార్డ్ ఇస్తాడంట దేవుడు. ఆమేన్. అందుకే పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని ఎత్తి పెట్టాడంట. ఆమేన్. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, ఈ యాత్రలో నువ్వు గెలిచి తీరాలి. ఈ యాత్రలో నువ్వు నిలబడి తీరాలి. ఈ జర్నీలో నీకు కావాల్సినవన్నీ దేవుడు నీకు సమకూర్చును గాక. ఆమేన్. సో వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. దేవుళ్ళో మనం సమృద్ధిగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా నీ యాత్రకి సంబంధించింది, అది ఘనతన, అది ఏదైనా హెచ్చింప నీ యాత్రలో ఉంది. దేవుడు నన్ను నా జీవితంలో గణపరచడా? దేవుడు నన్ను హెచ్చించడా? దేవుడు నన్ను ఎప్పుడు తొక్కేస్తాడా? దేవుడు నన్ను ఎప్పుడు లేపేస్తాడా? దేవుడు నన్ను ఎప్పుడు నా కాళ్ళ కింద పెట్టేస్తాడా? నో. ఇఫ్ యు లివ్ అ రైట్ లైఫ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ హిస్ పాత్. ఏమంటున్నాడు దావీదు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాడా? వెళ్ళాడు. మామూలుగా వెళ్ళాల. గుహలోకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, బెర్షబా దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మొత్తం చాలా మంది దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నీవు దేవుని యాత్రలో, ఈ జర్నీలో నువ్వు ఒకవేళ నువ్వు గాఢాంధకారపు లోయలోకి వెళ్తే, అండ్ దట్ ఈస్ నాట్ ఎ హైవే, అది హైవే కాదు, అది గాఢాంధకారపు లోయ. అంటే చీకటి మార్గం, అంటే తప్పుడు మార్గం, అంటే పడిపోయిన మార్గం. అక్కడ కూడా దేవుడు కాపాడిని బయటికి లేపుతాడంట. ఆమేన్. ఆమేన్. చెప్పినా కదా, చాలా మంది చర్చికనే బయలుదేరుతారు, మధ్యలో ఎవడో పిలుచుడు వెళ్ళిపోతారు. థర్టీ దాకా వద్దాను అంటాడు, జంప్ అంతే. సినిమా వద్దానా? వెళ్ళిపోతాం. ఏం ఒకరోజు బాబు ఏమైంది? అబ్బా ఈ డైలాగ్ నాకు భలే ఇష్టం అసలు. ఏం ఒకరోజు బాబు ఏమైంది? ఎవరన్నా అంటారు ఇంట్లో ఆ మాట? వాళ్ళకి 2 టేబుల్ మూతి కంటించేయండి. ఏం ఒకరోజు బాబు ఏమైంది? ఏం ఒకరోజు బాబు ఏమైంది చర్చికి? ప్లీజ్ అమ్మ, మీకు దండాలు పెడతాను, ఎవరితోనే పెట్టుకుని దేవుడితో పెట్టుకోకండి. ప్లీజ్ ఎవరితోనే పెట్టుకుని కానీ దేవుడితో పెట్టుకోకండి అంతే. నాకు ఆశీర్వాదం కానీ నేను పరిగెత్తుకు వస్తాను అంతే. ఆమేన్. నీకు వద్దా? నువ్వు ఇంట్లో ఉండు అంతే. ఆమేన్. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఆమేన్. లేట్ చేయబాకండి. ఆమేన్. వేగరమే, తొందరగా దావీదు వల్లే పరిగెత్తుకుంటూ ఇదిగో సూర్యోదయం మొదలుకొని మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యా. ఎక్కడి నుంచి వచ్చేయండి ఆయన ఆఫరింగ్? ఆయనకి ఎపఫ్రోదితు నుంచి పుచ్చుకున్నాడంట. ఆమేన్. యా, యు ఆర్ ఎ గివర్స్. దేవుడు మిమ్మల్ని అలా ఇచ్చే వాళ్ళగా చేస్తాడు. ఆమేన్. యు విల్ బి బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. గాఢాంధకారపులో లోయలు సంచరించును, ఏ అపాయమునకు నేను భయపడను. నా శత్రువులు అయితే నీవు నాకు భోజనము సిద్ధపరచదవు,
నూనెతో నా తల ఇంటి విన్నావు, నా గిన్నె నిండి బ్రొలుచున్నది. తర్వాత నేను బ్రతుకు దినములన్నీ, లుక్ అట్ దట్, నేను బ్రతుకు దినము అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను చనిపోయేంత వరకు కృప, క్షేమము, ఫేవర్ అండ్ గ్రేస్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ మీ. బ్యాగ్ ముందు వెళ్తుంది, వెనక వస్తుందే? చెప్పాలి, బ్యాగ్ ముందు వస్తే వెనక వస్తుందే? కొంత ముందు ఇట్టుపోతామా? కష్టం, వెనకాల రావాలా. కృపాక్షేమములే నీ యాత్రలో నీ వెంట వచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీ బ్యాగులు అన్నీ ఉన్నాయా? నీ బ్యాగులు అన్నీ ఉన్నాయా? ఎవరిని వాడకండి. ఆమేన్. దేవుడు నీ బ్యాగులు అన్నీ పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యము, బలము అన్నీ నీ బ్యాగులో ఉన్నాయి. ఇదేంది నా బ్యాగులో లేనిది ఇక్కడ ఉంది? తీసి అవతలేసేయండి. నీ బ్యాగులో లేనిది దాంట్లో ఉండకూడదు, నీ లైఫ్లో ఉండకూడదు. దుఃఖము, నిట్టూర్పు, బాధ, వేదన, శోధన, రోగము, ఇబ్బందులు, అప్పులు ఏది నీ బ్యాగ్లో లేవు. దేవుడు పెట్టలా. నీ బ్యాగ్లో లేనివి ఏది నీలో ఉండకూడదు. యేసుక్రీస్తు నామములో అవన్నీ పోవును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీ బ్యాగ్ అని దేవుడు నింపుతున్నాడు. ఆమేన్. ఇదిగో ఆయన సత్యం మళ్ళీ నీకే ఇస్తున్నాడు ఆ బ్యాగు. హల్లెలూయా. బికాజ్ ఆ యాత్ర ప్రారంభించమని దేవుడే, ఆ యాత్ర జర్నీ చేయమంది దేవుడే, ఆ యాత్రను చేయమంది దేవుడు. కాబట్టి దేవుడే నీ బ్యాగులో అన్ని పెడతాడు. ఆమేన్, ఆమేన్. నాకు తెలిసి మా అంటే 50 కేజీలు సూట్ కేసు చూసానంతే, దాన్ని మించి చూడలేదు నేను. కానీ దేవుడి దగ్గర ఎంత పెద్ద బ్యాగ్ ఉందో. ఆమేన్. నీ జీవితాంతం నీకు సరిపడేవన్నీ కూడా చూడండి. ప్రతి ఏడాదికి, ప్రతి క్రిస్మస్కి, ప్రతి పుట్టినరోజుకి, ఏదో ఒక దినానికి మీకు బట్టలు వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఆయన బ్యాగ్లోంచి తీసిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ జీవితంలో ఎప్పుడు నువ్వు పుట్టినప్పుడు చిన్ని రింగు నింది, ఇప్పుడు ఎంత పెద్ద రింగు ఉంది కదా. అప్పుడు నువ్వు పుట్టినప్పుడు సన్న చైన్ ఉండింది, ఇప్పుడు ఎంత లావు చైన్ ఉంది నీకు. నీ బ్యాగ్లోంచి నీకు ఇస్తున్నాడు లేదు దేవుడు. మరి అప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉంది నీ కాలు, ఇప్పుడు ఎంత పెద్ద అయింది నీ కాలు. మరి దేవుడు అన్నీ ఇస్తున్నాడు. ఆయన బ్యాగ్లో నుంచి నీకు అన్నీ తీసిస్తున్నాడు. ఆమేన్. యు ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఎ బిగ్ బ్యాగ్. ఆమేన్. దేవుడు నీ జీవితంలో ఒక పెద్ద బ్యాగ్ నీకు ఇచ్చి నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కృపాక్షేమములే నా వెంట వచ్చును గాక. Surely goodness and mercy shall follow me all the days of my life. Amen. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నన్ను వెంటాడతాయి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి. ఇట్స్ ద రియల్ ట్రాన్స్లేషన్. హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు తొందరగా దీవించబడబోతున్నారు. ఆమేన్. మీకు కలిగిన బ్యాగులో నుంచి అన్ని ప్రభు తీసిపోతున్నాడు. ఆమేన్. మీ బ్యాగులు బాగా నింపబడును గాక. దేవుడు నీ బ్యాగులన్నీ నింపును గాక. ఆమేన్.